రైట్ ఓకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అల్లీపూర్ గ్రామంలో నిర్మాణాలను శంకుస్థాపనలు చేస్తూ అలాగే శ్రీ చింతకుంట విజయరమణారావు గారికి స్వాగతం. డాక్టర్ బాబు ఎవరు అన్ని శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులు వాళ్ళకి ఇచ్చేసిన ప్రియతమ నాయకులు పెద్దపల్లి 25 లక్షల రూపాయలు మనకు 2 సంవత్సరాల కాల పరిమితిలోనే ఇవ్వడం చాలా శుభ పరిమాణం. మరియు అలాగే మన గ్రామ పంచాయతీలో ఉన్న మిగిలిన వర్కులు కూడా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాము. ప్రధానంగా ఇందాకే మీకు చూపించిన బాయి మరియు గొల్లపల్లి యొక్క బీటీ రోడ్డు లేదా సీసీ రోడ్డు ఏదో ఒకటి నిర్మాణం చేపట్టాలని మేము ఆశిస్తున్నాము గ్రామ ప్రజల తరఫున. అలాగే మాకు 2 గ్రామ పంచాయతీకి ఉన్న పిహెచ్సికి కాంపౌండ్ వాల్ మరియు వివిధ సీసీ రోడ్లు, అలాగే మా అల్లీపూర్ గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి మాకు దేవాలయం లేదన్నా దానికి ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే ఒక 5 గుంటలు కేటాయించగలరని కోరుకుంటున్నాము. రాబోయే ఎన్నికల్లో విద్యాన్న కూడా ఇంకా అంతకంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపేయాలని కోరుకుంటున్నాను. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అల్లీపూర్ గ్రామాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తిస్తున్న గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి నిర్వీర్యంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్కు నిధులు కేటాయించడం, దాన్ని మనం దాదాపు 6 నెలల కింద అనుకుంటా గ్రామ పంచాయతీ బిల్డింగ్ను ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆ తర్వాత ఇవాళ అల్లీపూర్, మద్దికుంట, మియాపూర్ 3 గ్రామాలకు సంబంధించి ఇవాళ హెల్త్ సెంటర్ను కూడా మనం దాన్ని కూడా 26.5 లక్షలతోని ప్రారంభించుకోవడం జరిగింది. ఆనాడు నిధులు సరిపోక 4 సంవత్సరాల నుంచి దాన్ని వట్టిగానే ఉండి నిరుపయోగం ఉంటే దానికి కూడా మళ్ళా 6.5 లక్షలు పెట్టి దాన్ని కూడా మనం ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం. దాదాపు 1,40,00,000 వర్కులు చేసినాం. ఇక్కడ అల్లీపూర్ గ్రామంలో 1,40,00,000 వర్కులు చేసాం. ఇంకా కూడా నేను మొన్న పేరుసారి మాట ఇచ్చిన, మళ్ళీ కూడా చెప్తాను. ఇవాళ మళ్ళీ ఎన్ఆర్జీఎస్లో సుల్తానాబాద్ మండలంలోనే హైయెస్ట్ వర్కులు ఇక్కడ పెట్టాం 20 లక్షలు సీసీ రోడ్లకు. రాబోయే ఇంకా దాదాపు ఒక 2 నెలలు అటు ఇట్లా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 20 లక్షల వర్కులు కూడా కిరణ్ నాకు తెలిసి 3-4 రోజుల్లో స్టార్ట్ చేస్తాడు. పనులు ప్రారంభించి తమ్ముళ్ళ ఎక్స్పర్ట్. ఇంతకుముందు కిరణ్ వేసిన రోడ్డు కూడా నేను తిరిగి చూసిన, చాలా బాగుంది. కాబట్టి అదేవిధంగా మిగతా అల్లీపూర్ రోడ్లు వేయాలని చెప్పి నేను కిరణ్కు సూచిస్తూ వాళ్ళు ఎవ్వరన్నా కానీ, ఎందుకంటే మనం రోడ్ వేసేదే మళ్ళీ ఒక 3-4 దశాబ్దాల పాటు మళ్ళీ ఆ రోడ్డు ముట్టుకోకుండా ఉండాలి. నాణ్యత విషయం రాజీ పడ్డానికి ఏం లాభం చెప్పేది. నేను ఇన్ని 1,40,00,000 ఈ ఊళ్ళో శాంక్షన్ చేసినా అది బూడిదలో వచ్చిన పని నాణ్యత లేకపోతే. నేనేమైనా నీకు ఫోన్ చేసి పని చేయకుండా బిల్ చేయని చెప్తాను ఎలాగైనా చెప్పిన ఇబ్బంది ఎలాగైనా ఒక్కసారి నీకు ఫోన్ వచ్చిందా? ఎందుకు నీకేం బాధ అవుతుంది? మంచి సిమెంట్ వాడు సొంత నా తమ్ముడైనా వదిలిపెట్టక నీ పుణ్యం ఉంటుంది. నేను ఎవడో వదిలిపెట్టి ఉంటాడు, వాడు పని చేస్తే కూడా వదిలిపెట్టకు. నీకు నా ఫోన్ వస్తే నన్ను అడుగు. నాణ్యత విషయాలు ఎందుకు రాజీ పడతారు మీరు? మీకు ఏం మునిగిపోతుంది? 1% తగ్గించుకుంటే నేను చెప్పిన అన్నీ అవుతాయి. 1% మీరు తీసుకునే వాళ్ళు 1% నాకు అర్థం అనుకుంటే అంతకుముందంటే మీరు పర్సెంటేజ్ చెక్ వస్తుంది. ఇప్పుడు నాతో ఏం వస్తుంది? సింగిల్ ఛాయ్ తెలుసా మీ దగ్గర? నాకు 2.5 నెలల కనీసం ఒక మా మంచిల బాటలను ఆయన మీతోనే మీకేమొస్తుంది? నేను ఏమంటే చేసానికి
నాకు ఇంతకుముందు ఆ రోడ్డు వస్తే నిజంగా బాగా అనిపించింది, నాకు పోతలేదు మనసులోకి వెళ్ళేది. ఇంకోసారి రాంగ మా కిరణ్ గురించి అన్న ఇది నీళ్లు మంచి నీళ్ళు, రేపు ఎండాకాలం ఇబ్బంది అవుతుంది, ఇది ఎట్లన్నా చేసి చేయించాలన్నా అని చెప్పారు. అంటే ఇక్కడనే మా తిరుపతి ఉండే పక్కపట్టి ఎప్పుడు ఓటేసేటప్పుడు పలు రకాల ఆలోచన చేసుకోవాలి. ఇవాళ నేను ముందుకు వచ్చిన, నేను పని చేయకపోతే కూడా నాకు ఏ దోటు అవసరం లేదు. పని చేయని వాళ్ళు ఏ స్థాయిలోనే ఉండని వాళ్ళు ఎవరన్నా కానీ తప్పకుండా మీరు పని చేసి ఓటేసి ప్రశ్నించకపోతే ఎట్లా? ఇప్పుడు ఒకసారి ఓటేసి ప్రశ్నించకపోతే ఎట్లా? రాబోయే 20 రోజులల్లా అది 1,00,000 2 లక్షలు కాదు, కనీసం 10 లక్షలు వద్దాం. మళ్ళా దియ్యాలి, గాలి పోయాలి, మీకు నీళ్ళు అంటే రాబోయే 15-20 రోజులల్లా అది మీకు శాంక్షన్ ఇప్పిస్తా. ఏప్రిల్ ఎండింగ్ వరకు ఆ బావిలోకి వెళ్ళి నీళ్ళు తాగుతా. మిగతా రోడ్లు కూడా ఇంకా అల్లిపూర్లో ఆ పక్క రోడ్లు బాగున్నట్టున్నాయి, అవన్నీ చేస్తాం. తర్వాత మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి యాదవ్ కాలనీ నుంచి వెళ్ళి అటు మధ్యకుంట ఊరికి పోయేటువంటి రోడ్డు స్కూల్ కాంచె పోతుంది. ఆ రోడ్డు కూడా కొద్దిగా ఒక 6 నెలలు ఓపిక పట్టుది. ఆ రోడ్డు చేయాలంటే మినిమం ఒక 60-70 లక్షలు కావాలి, కోటి కావాలంటాను కిరణ్ సార్. 60-70 లక్షల కోటి ఎంతనే కానీ 100% ఆ రోడ్డు చేస్తాను. దగ్గర 20 కిలోమీటర్లు